ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. సంధ్యా థియేటర్ ఘటన రోజు ఏం జరిగింది అనింది మినిట్ టు మినిట్ ఎలా జరిగిందనింది పోలీస్ అఫీషియల్స్ ఇప్పటి వరకు చెప్పడాన్ని ఇప్పుడు లైవ్ లో చూసాం. మిగతా వివరాలకు వెళ్దాం. తన ఫ్యాన్స్ ను అడ్రస్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయన్నారు. నెగిటివ్ పోస్టులు చేస్తున్న వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కు సూచించారు అల్లు అర్జున్. తన ఫ్యాన్స్ ను అడ్రస్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ తమ అభిప్రాయాలు బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలని, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా పోస్టులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడి, ఫేక్ ప్రొఫైల్స్ తో పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోబడతాయన్నారు. నెగిటివ్ పోస్టులు చేస్తున్న వారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కు సూచించారు అల్లు అర్జున్. ఫ్యాన్స్ ను అడ్రస్ చేస్తూ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏమని పోస్ట్ చేశారు? ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ ముసుగులో పోస్టులు పెడుతున్న ఫేక్ పోస్టులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఒక అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా ఫేక్ ఐడీలతోటి, ఫేక్ ప్రొఫైల్స్ తోటి పోస్టులు చేస్తున్న వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుందాం. అలాగే నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎవరిని వ్యక్తిగతంగా కించపరిచే విధంగా కూడా పోస్టులు చేయవద్దని కూడా ఆయన నిర్ణయించారు. అలాగే నెగిటివ్ పోస్టులు చేస్తున్న వారికి దూరంగా ఉండాలని చెప్పి కూడా ఆయన ఫ్యాన్స్ కి సూచించారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ సంబంధించి నిన్నటి నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా పెద్ద ఎత్తున పోస్టులు జరుగుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్వీట్ అనేది కొంచెం వైరల్ గా మారిందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.